10th తర్వాత స్టూడెంట్స్ స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. ఎంపీసీయా, బైపీసీయా, సిఈసీయా ఇలా రకరకాలు ఉంటాయి కాబట్టి ఏది తీసుకుంటే బెస్ట్ అండి? సో ఇప్పుడు 10th క్లాస్ తర్వాత బేసికలీ ఫస్ట్ స్టూడెంట్స్ అనలైజ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే వాళ్ళు దేంట్లో కంఫర్టబుల్. ఇప్పుడు కొందరు స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు ఆర్ట్స్లో దే ఆర్ వెరీ గుడ్. అలాంటప్పుడు ఎంపీసీ బైపీసీ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొందరు ఏంటి మ్యాథ్స్ దే ఆర్ వెరీ గుడ్. మ్యాథ్స్ వెరీ గుడ్ అంటే దే కెన్ టేక్ ఎంపీసీ ఫర్ షూర్. బయాలజీ దే ఆర్ గుడ్, వాళ్ళకి సైన్స్ సైడ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చాలా మంది ఏంటి మ్యాథ్స్ భయంతో బైపీసీ తీసుకుంటారు, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మళ్ళీ మ్యాథ్స్ ఉంది. సో మ్యాథ్స్ అనేది అవాయిడ్ చేయలేరు ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ. అందుకే ఎంపీసీ బైపీసీ ఆర్ కాల్డ్ సైన్స్ స్ట్రీమ్స్. దాంట్లో మ్యాథ్స్ డెఫినెట్లీ విల్ బి దేర్ సమ్ వే ఆర్ ది అదర్. సెకండ్ థింగ్ ఈజ్ కాంపిటీషన్ ఎంత ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఫీల్డ్లో 25 lakh ప్లస్ మంది రాస్తున్నారు ఎవ్రీ ఇయర్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ 16 lakh మంది రాశారు ఈ ఇయర్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఆ కాంపిటీషన్ తట్టుకోగలుగుతామా, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వగలుగుతామా అని చూస్ చేయొచ్చు. కొందరికి ఏంటి సిఏ సైడ్ వెళ్ళాలని ఉంటుంది, సో చార్టెడ్ అకౌంటెంట్స్, దానికి ఎంఈసీ స్ట్రీమ్ ఇస్ గుడ్. లేదు ఆర్ట్స్ సైడ్ వెళ్తాము అంటే హెచ్ఈసీ ఆర్ సిఈసీ ద కెన్ గుడ్. లేదు మాకు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఆ ఎంబీఏ ఆప్షన్ ఉండాలి అంటే యూ కెన్ టేక్ ఎంపీసీ, డూ ఏ బీబీఏ, ఇంజనీరింగ్ జాయిన్ అవ్వకుండా దెన్ యూ కెన్ డూ ఎన్ ఎంబీఏ. సో ఇలా ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ ఎలా ఆలోచిస్తున్నారు అనేది చూడాలి. దానికి సైకోమెట్రిక్ టెస్ట్ అవన్నీ ఉంటాయి. సెకండ్ ఈజ్ పేరెంట్స్. ఇప్పుడు ఎంబీబీఎస్ అనుకోండి, బడ్జెట్ ప్లానింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి తెలిసిన ఫీజులు ఎలా ఉన్నాయో, ఒకవేళ సీట్ రాకపోతే మేనేజ్మెంట్ కోటాకి రెడీ ఉండాలి. మాస్టర్స్ వెళ్ళాలంటే అగైన్ యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ది ఫీజ్. సో ఆ బడ్జెట్ ప్లానింగ్ పేరెంట్స్ చేసుకోవాలి, ఇప్పుడే చేసుకోవాలి, నెక్స్ట్ 6 years ప్లానింగ్. దెన్ ఫైనలీ దే హ్యావ్ టు డూ రీసెర్చ్ అవుట్ సైడ్, ఇలా కౌన్సిలర్స్తో మాట్లాడి ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో మాట్లాడి, ఇదంతా కంబైన్ చేసి దే హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. ఓకే, థ్యాంక్ యూ సంతోష్ గారు. థ్యాంక్ యూ.